పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో చోటు చేసుకున్న ఒక ఆర్థికపరమైన వివాదానికి సంబంధించిన వివరాలు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. చిలకలూరుపేటకు చెందిన ఎన్ఆర్ఐ రావి మురళీమోహన్ స్థానికంగా సాయి కార్తిక్ సెంటర్ పేరుతో షాపింగ్ మాల్ నిర్వహిస్తున్నారని, ఆయనకు కొంతమంది స్థానిక వ్యక్తులు ఆర్థికంగా మద్దతు ఇచ్చినట్లు సమాచారం అందిందని పేర్కొన్నారు. వారి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీల్లో విభేదాలు తలెత్తినట్లు తెలిపారు. ఇక ఈ వివాదానికి సంబంధించిన వ్యక్తులు పరస్పరం ప్రశ్నించుకోవడం, పోలీసులకు పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో కొన్ని కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. రావి మురళీమోహన్ ఇప్పటికే హైకోర్టులో 7 పిటిషన్లు దాఖలు చేశారని, వాటిలో 3 కేసులు న్యాయస్థానం కొట్టివేసినట్లు ఎస్పీ వివరించారు. సోషల్ మీడియా వేదికగా పోలీసులపై దుష్ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు. మురళీమోహన్ అనేటువంటి ఒక ఎన్ఆర్ఐ వాళ్ళ తాలూకా ఒక ప్రాపర్టీ సాయి కార్తిక్ సెంటర్ అనేటువంటిది చిలకలూరుపేట టౌన్ లో ఉండడం జరిగింది. ఆయనకు లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడం జరిగింది అనేది తెలుస్తుంది. వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఈ ఫైనాన్షియల్ డిస్ప్యూట్ సంబంధించి గొడవలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళని అడగడం కానీ, లేదా వాళ్ళ సెంటర్ దగ్గరకు వచ్చి వాళ్ళ ఏదైతే ఉందో వాటిని ప్రశ్నించడం కానీ, ఇవన్నీ ఎర్లియర్ జరుగుతూ ఉన్నాయి. వాటికి సంబంధించి ఆ పోలీస్ దగ్గర పిటిషన్స్ అనేటువంటివి అంటే బేసికల్ గా వాళ్ళ తాలూకు ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ని క్లియర్ చేసుకోవడానికి పోలీస్ పరంగా కొన్ని కేసెస్ ని క్రియేట్ చేయడం కానీ, కొన్ని కేసెస్ ని పెట్టడం కానీ, లేదు సింపుల్ గా బేస్లెస్ ఎలిగేషన్స్ పోలీస్ మీద చేయడం కానీ, ఒక ఎన్ఆర్ఐ గా ఉంటూ అక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలను తప్పు పట్టడం కానీ, సోషల్ మీడియాలో ఏది పడితే అది ఎలా పడితే అట్లాగా చేయడం జరిగింది. దీనిలో క్రమంగానే ఆయన 7 రిట్ పిటిషన్స్ ని వేయడం జరిగింది. 4 కంటెంప్ట్ కేసెస్ వేస్తున్నారు. ఈవెన్ హెబియస్ కార్పస్ కూడా అందులో వేయడం జరిగింది. వీటన్నిటినీ కూడా మేము హైకోర్టులో ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఫైల్ చేసి వాస్తవాలు ఏమైతే ఉన్నాయో వాటిని, పోలీస్ తాలూకు రోల్ ఎంతవరకు ఉండాలో అంతవరకు మేము ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫైల్ చేయడం జరిగింది. వాటిలో 3 కేసెస్ ఆల్రెడీ క్లోజ్ చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, ఎన్ఆర్ఐ గా ఉంటున్నటువంటి మీరు అన్నెసరీగా ఇట్ ఈస్ అవర్ ల్యాండ్, ఇక్కడ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ సిస్టమ్స్ ని మీ తాలూకా స్వప్రయోజనాలకి మీకు అనుగుణంగా మారకపోతే, మీకు